సాయికృష్ణ వాళ్ళ ఇంటి దగ్గరకి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లారు. వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వాళ్ళ తల్లి గారి కన్నీళ్లు తుడిచారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని ప్రశ్నలు చాలా సూటిగానే వేశారు. ప్రభుత్వానికి, పోలీసులకి చాలా సూటిగానే. నిన్న ఎప్పుడైతే సిఐని సస్పెండ్ చేశారు ముఖ్యమంత్రి గారు, డీజీపీ గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ పోలీస్ కమిషనర్ వీళ్ళందరితో ఒక సమీక్ష సమావేశం పెట్టి సిఐని సస్పెండ్ చేశారు అని చెప్పి ప్రభుత్వం నుంచి అఫీషియల్గా ప్రకటన రాగానే ఇమ్మీడియట్గా మనం రాత్రే ప్రశ్నించింది ఏంది? సిఐని ఎందుకు సస్పెండ్ చేశారు? ఏ గ్రౌండ్స్ మీద సస్పెండ్ చేశారు? అంటే ఇప్పుడు లాకప్ డెత్ని మీరు అడ్మిట్ చేస్తున్నారా, అంగీకరిస్తున్నారా? లాకప్ డెత్ అంగీకరిస్తే సిఐని సస్పెండ్ ఎట్లా చేస్తారు? డిస్మిస్ చేసి హత్య కేసు పెట్టాలి. ఏ గ్రౌండ్స్ మీద సస్పెండ్ చేశారు? మీరు ఇప్పుడు ఎస్పీని ఒక ఐపీఎస్ అధికారిని విచారణ చేస్తే ఏం విచారణ చేయాలి? సాయికృష్ణ మిస్సింగ్ అని విచారణ చేస్తారా, లేకపోతే లాకప్ డెత్ మీద విచారణ చేస్తారా? దేని మీద విచారణ చేస్తారు? అసలు సిఐని ఏ గ్రౌండ్ మీద సస్పెండ్ చేశారు? నువ్వు లాకప్ డెత్ అడ్మిట్ చేసేటట్లు అయితే హత్య కేసు పెట్టాలి, డిస్మిస్ చేయాలి, అంతే కదా. ఆ స్టేషన్ మొత్తం మీద పెట్టండి అప్పుడు ఉన్నోళ్ళ మీద. ఇవే కదా మనం నిన్న ప్రశ్నించాం. సేమ్ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేరుగా అవే ప్రశ్నలే. సిఐని సస్పెండ్ చేశారు, ఎందుకు సస్పెండ్ చేశారు అన్నారు. అంటే లాకప్ డెత్ అంగీకరిస్తున్నారా? లాకప్ డెత్ అంగీకరించేటట్లు అయితే సస్పెండ్ చేయడం కాదు, డిస్మిస్ చేసి హత్య కేసు పెట్టి సిఐని జైల్లో పెట్టండి. జగన్ గారు చెప్పింది సిఐని జైల్లో పెట్టండి. కమిషనర్కి తెలుసు, కమిషనర్ని జైల్లో పెట్టండి. డీజీపీకి తెలిస్తే డీజీపీ మీద, హోంమంత్రి మీద, ముఖ్యమంత్రి మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఇది వీళ్ళ పోలీస్ పరిధి కాదు కాబట్టి, వీళ్ళ ఇంటర్నల్ విచారణ చేయలేరు కాబట్టి, పోలీసులే ఇక్కడ నిందితులు కాబట్టి నెక్స్ట్ సిబిఐ విచారణ కోరుతూ ఉన్నాం. ఇక్కడ కూతవేటు దూరంలో డీజీపీ ఆఫీస్ ఉంది, కూతవేటు దూరంలో నెక్స్ట్ ముఖ్యమంత్రి గారి ఆఫీస్ ఉంది, ఇక్కడ కమిషనరేట్ ఉంది. ఇన్ని కూతవేటు దూరంలోనే ఉన్నప్పుడు వీళ్ళెవరికీ తెలియకుండా ఇన్ని జరిగాయా? ఒక సిఐ ఇంత చేశాడా? 38 రోజుల నుంచి ఇంత ఎపిసోడ్ నడిపించాడా? ఎవరు చెప్పకుండానే ఒక జనసేన పార్టీ నేత వాళ్ళ ఇంటికి వెళ్ళి బేరసారాలు ఆడారా? ఏంటిదంతా? అదే స్టేషన్లో అదే సీఏ వల్ల ఇద్దరు ఆత్మహత్యలు చేసుకుని రావాల్సిన పరిస్థితి ఏంటి అని అడిగారు. సూటిగా ఒకటే ప్రశ్న. జగన్ రాత్రి మనం అడిగిందైనా, ఇప్పుడు జగన్ గారు అడిగిందైనా, సీఐని ఎందుకు సస్పెండ్ చేశారు? అసలు ఇప్పటి వరకు సాయికృష్ణ విషయం ఏమైంది? అప్డేట్స్ ఏంటి? డీజీపీ మీడియా సమావేశం పెడతారా, హోమ్ మినిస్టర్ మీడియా సమావేశం పెడతారా? ఎవరు మీడియా సమావేశం పెట్టి వివరాలు చెప్పండి. మీరు ఎప్పుడు పిలుచుకొని వచ్చారు సాయికృష్ణను? అసలు పిలుచుకొచ్చారా, పిలుచుకురాలేదా? మీ దగ్గర మిస్ అయ్యిందా, మిస్ అవ్వలేదా? లాకప్ డెత్ జరిగిందా, జరగలేదా? శవాన్ని కాల్చారా, కాల్చలేదా? ఇంత చర్చ జరుగుతుంటే ఎవరు మీడియా ముందుకు ఎందుకు రారు? సీఐని సస్పెండ్ చేసి ఎట్లా కుదురుతుంది? ఏమవుతుంది సస్పెండ్ చేస్తే? సస్పెండ్ చేసి మీరు ఏం అంగీకరిస్తున్నారు? అంతే. జగన్ గారు అడిగింది సేమ్ సూటి ప్రశ్నే. ప్రభుత్వం సూటిగానే సమాధానం చెప్పాలి, డొంక తిరుగుడుగా కాదు. ఇదే మామూలు విషయం కాదు, మానవ హక్కులు హరించి వేయబడ్డ విషయం. ఒక పౌరుడి ప్రాణం పోలీస్ స్టేషన్లో పోయింది, ఆ పౌరుడు బూడిద పోలీసుల సమక్షంలోనే ఎక్కడో బూడిదైపోయారు అన్నది మామూలు విషయమా? ఈ దేశంలో ఎవరికి కూడా ఒక పోలీసులకు తప్ప కొట్టే అధికారం ఎవరికి అధికారికంగా లేదు. అందుకే పోలీస్ చేతిలో లాఠీ పెట్టారు, పోలీస్ చేతిలో తుపాకీ పెట్టారు, పోలీస్ చేతిలో ప్రతి చట్టము పోలీస్ చేతిలోనే పెట్టారు. ఒక పౌరుని బంధించే ఆ చట్టం, ఒక పౌరుని నిర్బంధించే చట్టం, ఒక పౌరుని కొట్టే చట్టం, అన్నీ వాళ్ళు ఏం చేయాలన్నా కనుక చట్ట ప్రకారం చేయాలి, నిబంధనల ప్రకారం చేయాలి. మరి ఇదేంటిది? ఇదేం ఆషామాషి విషయం కాదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి, కోర్టులు ఇంటర్ఫియర్ అయ్యాలి, సిబిఐ విచారణ జరిగి తీరాల్సిందే.